ఏంటంట, అప్పట్లో దేవదూతలనే క్షమించలేదు, వారికి రక్షణ ఏంటో తెలియదు, వాళ్ళకి సువార్త ఏంటో తెలియదు, ధర్మశాస్త్రం ఏంటో తెలియదు. అలాంటి వారినే దేవుడు క్షమించకుండా వారిని పాతాళానికి తోసేసి వాళ్ళకి సువార్త వినక వాళ్ళు నశించిపోయారని యేసుప్రభు వారు ఆత్మలైన ఉన్నటువంటి వారి యొద్దకు ఆత్మరూపంగా వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటిస్తారు. వారందరూ విని విశ్వసిస్తే రక్షింపబడతారు. కాబట్టి వాళ్ళందరూ రక్షింపబడ్డారని మనము నమ్మాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, దేవదూతలను సహా క్షమించలేదు. అలాంటప్పుడు అబద్ధ బోధ చేసి దేవునికి విరుద్ధంగా ఇష్టానుసారంగా బోధిస్తే వాళ్ళని మాత్రం క్షమిస్తాడా అని 2 పేతురు 2వ వచనంలో చూస్తాం. 2 పేతురు 2వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తాం. అయితే నాశనమునకు భిన్నాభిప్రాయములను